చూస్తున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం శ్రీశైలం ఆలయంలో జన సమూహాన్ని అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. వేలాది మంది శివభక్తులు మల్లన్న దర్శనానికి వచ్చారు. ఉదయం నుంచి భక్తుల సంఖ్య పెరిగింది. 5 గంటల ముందే భక్తులు శివస్వాములు క్యూ లైన్లో వేచి ఉన్నారు. గంటలు గడుస్తూ ఉన్నా క్యూ లైన్లు ముందుకు జరగలేదు. దీంతో భక్తుల్లో అసహనం మొదలైంది. కనీసం తాగేందుకు నీరు కూడా లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దర్శనం కోసం ఎదురు చూసే భక్తులు ఉక్కపోత నీరసంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీసం సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని భక్తులు ఆరోపించారు. ఆలయ ఈవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాసేపటికే పరిస్థితి చేయి దాటిపోయింది. శివస్వాములు క్యూ లైన్ల నుంచి బయటకు వచ్చి నిరసన తెలియజేశారు. దీంతో మల్లన్న ఆలయంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అదే సమయంలో ఎస్పీ సునీల్, ఏఎస్పీ యుగంధర్ బాబు రంగంలోకి దిగారు. భక్తులు ఆగ్రహంతో ఉన్నారు. దీంతో పోలీసులు అదుపు చేసేందుకు స్వల్ప లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఏఎస్పీ యుగంధర్ బాబు లాఠీతో భక్తులు బెదిరిస్తూ వారిని చెదరగొట్టే ప్రయత్నం చేసినట్లుగా వీడియోలో కనిపిస్తోంది. శివస్వాములపై పోలీసులు లాఠీ లేపడం ఏంటని భక్తులు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఇక చేసేదేమీ లేక చాలామంది శివస్వాములు రాజగోపురం నుంచే స్వామివారిని దర్శనం చేసుకోకుండానే వెనక్కు తిరిగారు. ఆలయ అధికారుల ప్రకారం వేలాది మంది భక్తులు, ముఖ్యంగా శివదీక్ష తీసుకున్న వారు తెల్లవారుజాము నుంచి ఆలయానికి చేరుకున్నారు. కొంతమంది భక్తులు, ముఖ్యంగా శివస్వాములు క్యూ లైన్లో ఎక్కువ సేపు వేచి ఉండడంతో ఆందోళనకు గురై ఆలయ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిలో కొందరు బారికేట్లను దాటి ఆలయ ద్వారాల వైపు దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు.